రూపాయి సంపాదనలే ఇంత ముద్దలు మెక్కుతుండవు. నేను తెచ్చిపెట్టాను, నా వల్ల కాదు. ఇంకా వరకట్నం 10 లక్షలు తెచ్చినా అనుకుంటానేమో. 10 లక్షలు 9 లక్షలు నువ్వే మెక్కేసినావు. 1 లక్ష మిగిలింది. ఆ 1 లక్ష ఈ రోజు రేపు అయిపోతుంది. ఆ 1 లక్ష అయిపోతుంది, మేము పుట్టింటికి వెళ్ళిపోయాం. సోమరిపోద్దానా ఇంకా పడుకునేవు? లే, ఎక్కడుండే పోకులు అక్కడ ఉన్నాయి. కూడుగుట్లేకి ఇంకా ఏం చేయలే. నీకు తెచ్చిపెట్టడానికి నేను వెళ్ళాలి కదా డ్యూటీకి. ఒంట్లో బాగాలేదు బావా, ఎక్కువసేపు నాకు లేచి చేద్దాం అనుకున్నాను బావా. నీకేం రోగం వచ్చింది? ముడు పుట్టింది, ఇంత ముద్దలు మెక్కుతున్నావు. పాలే సేపా. అప్పుడు బాగా చూసుకుంటున్నాడు. 2 నెలల నుంచి టార్చర్ చేస్తున్నాడు. నా అమ్మకి ఏమన్నారు ఏమో, మేము పడుకుంటుంటే ఓడ్చకపోతున్నారు. ఈ జన్మలో ఏ పాపం చేశాను, ఈ జన్మలో అనుభవించాను. ఏం కొప్పలు మునిగిపోతున్నాయి? అట్లా ఏడుస్తున్నావు? నిన్న ఒక విషయం అడుగుతాను, చెప్తావా బావా? ఏం చెప్పు. అప్పుడు బాగా చూసుకుంటుంటే కదా బావా, 2 నెలలు అవుతుంది. కొడుతున్నావు, తిడుతున్నావు. నేనేం తప్పు చేశానండి బావా? ఒకసారి ఆలోచించుకో, ఏం చేసినావు నీకే తెలుస్తుంది. యూట్యూబ్ లో వీడియోలు చేయమంటే నేను చేయలేదని ఆ రోజు నుంచి నా పైన కోపం పెట్టుకున్నావు కదా బావా నువ్వు. ఏందా అనుకో, నాకు తెలియదు. బావా ఇంకెంతసేపు సర్దుకుంటావు? ఇంట్లో నీ మొగ నాకు అనిపించకూడదు, వెళ్ళిపో. ఎందుకు బావా అంత మాట అంటున్నావు? కొట్టినా నువ్వు తిట్టినా పర్లేదు కానీ నేను పుట్టిన పో అనకు బావా. నేను ఉండలేను బావా. చాలు, నీ నాటకాలు ఆపు. నీకు పుట్టులే దిక్కు. పో. నన్ను కొట్టినా తిట్టినా నా మొగుడే కదా. నన్ను చంపినా నా మొగుడు చేతుల్లోనే చనిపోతా గానీ నా మొగుని ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను బావా. నిన్న వదిలి ఒక క్షణం కూడా ఉండలేను. నా వల్ల కాదు. నీ దగ్గరికి తిరిగి వస్తాను బావా. హృదయం కదిలేను ప్రాణం నీ తోడై. చుట్టూ అంధకారం కమ్మినట్టు ఏమైంది బావా నీకు? లే బావా, ఇప్పుడు బాగుంటుంది కదా బావా. నా ప్రాణమే నీవమ్మా, నా దైవమే నీవమ్మా, క్షమించు నన్ను దయతో చేర్చావు ప్రాణాలు నన్ను క్షమించు. నేను బాధపడద్దు బావా, నువ్వు క్షేమంగా ఉండను కదే చాలు బావా. ఆడపిల్ల ఓర్పును బలహీనత అనుకోవద్దు. ఆ ఓర్పే కుటుంబానికి రక్షణ కవచం.